పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కాదు, భూ కబ్జాలు తీసుకెళ్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, బీఆర్ఎస్ల లెక్కనే చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. మరి అట్లయితే ఎట్లుంటుంది అనేసి ఒకసారి ఆలోచించాలి. మనం చూద్దాం ఎవరెవరు మరి ఈ సమావేశానికి హాజరయ్యారు అన్నప్పుడు చూడొచ్చు. మనకు మొత్తంగా 4 ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఎవరు? స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారు ఆయన 15 నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మన తెలంగాణ రాష్ట్రానికి శాసనసభ స్పీకర్గా కూడా ఉన్నాడు. ఆయన హాజరు కాలేదు. నెక్స్ట్ మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, ఈయన కూడా హాజరు కాలేదు నిన్న జరిగినటువంటి సిఎల్పి సమావేశానికి. అట్లాగే దొంతి మాధవరెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే, ఈయన కూడా హాజరు కాలేదు. ఈయన మొదటి నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు సిఎల్పి సమావేశాలకు రావడం లేదు. కొంత డిఫరెంట్గా వ్యతిరేకంగానే ఉంటున్నాడు దొంతి మాధవరెడ్డి. నెక్స్ట్ వాకిటి శ్రీహరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆయన కూడా హాజరు కాలేదు. మొత్తంగా 4 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. మొత్తం మరి వీళ్ళ ఎంతమంది వీళ్ళంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు 64 ప్లస్ 10 మంది బీఆర్ఎస్ నుంచి వచ్చారు. 74లో 60 మందే వచ్చారు. పాతలు 4 హాజరు కాలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదు. వాళ్ళు మళ్ళీ వేరే దగ్గర మీటింగ్ పెట్టుకురో ఏమో. అంటే ఈ సిఎల్పికి సమావేశానికి వాళ్ళు హాజరు కాలేదు, దాని మీద ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా హాజరు కాలేదా, లేకపోతే ఏదైనా పనులుండి హాజరు కాలేదన్నటువంటిది చూద్దాం మనం.